తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. బడుగులు వైసీపీ అనుకూల వర్గాలని టార్గెట్ చేసుకుని మహిళలపై పచ్చమోకులు చేస్తున్న దాష్టికాలకు అడ్డే లేదని టీడీపీ బోర్డు మెంబర్ యానాదయ్య మండిపడ్డారు. కడప నగరంలో వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసీ పచ్చముఠాలపై ఉదాసీనతతో వ్యవహరించడంతో ఆ ముఠా పెట్టిరిగిపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టిస్తూ పాశవికంగా మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులకు తెగబడుతున్నారన్నారు. సాధారణ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్గా కూర్చున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారని రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయడం బీసీ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రాత్రి రాయచోట్లో మా నాయబ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కొన్నాడు వెంకటేశ్వర్లు ఇంటిపైన అతి దారుణంగా 70 మంది ఇంటి మీద పోయి కారు, ఇల్లు, గేట్లు వేసింటే గేటు దాటుకొని సీసీ కెమెరాలతో సహా మొత్తం దాడి చేసి ఆ ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా వాచ్మెన్ వాళ్ళందరినీ కూడా కొట్టడం జరిగింది. వాళ్ళు దొరికింటే యాక్చువల్గా చంపే పరిస్థితి. ఆ స్థాయిలో దాడి చేయడము చాలా దుర్మార్గమైనటువంటి విషయము. అక్కడ నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రాంతంలో బూతుల ఏజెంట్ కూర్చోబెట్టినాడని, ఆ బూత్ లేకపోయి కూడా ఎవడోడు వెంకటేశ్వర ఇక్కడ బూత్లో ఏజెంట్లు పెట్టాడు, మాకు ఫ్రీగా కూర్చున్నారు, డబ్బులు ఇచ్చి కూర్చున్నారు వాడు డబ్బులు, చీరలు, లంగాలు పంచాడు, వాడి పెళ్ళాం జాకెట్లు కూడా పంచాల్సిందని. ఎంత దారుణంగా మాట్లాడాలంటే అంత దారుణంగా మాట్లాడు. ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్, ఒక చిన్న కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాల అభివృద్ధి చెందాలి, అన్ని కులాలకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలని అతనికి పదవి ఇస్తే కేవలం ఆ ఏజెంట్గా కూర్చున్నారని ఇంత రౌడీజము. అభ్యర్థి డైరెక్ట్ బూత్ లేకొచ్చి ఆ విధంగా తిట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీల పైన, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల పైన, చిన్న కులాల పైన మీరు ఓడిపోతామని భయపడే ఒకటి. రెండోది, తెలుగుదేశం పార్టీ ఎన్నికల రోజు కూడా మధ్యాహ్నం నుంచే పార్టీ ఆఫీస్ నుంచి ఉసిగొలిపి అందరి మీద దాడి, ఇక్కడ కూడా అనేక బీసీలు, ఎస్సీలు ఉన్నటువంటి బూతుల పైన దాడి చేయడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి రాకముందే, ఎన్నికలు కనీసం అయిపోకముందే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందే. వీళ్ళు కానీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ చిన్న కులాలు బతికేటటువంటి పరిస్థితి ఉందా? ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చిన్న కులాలైనటువంటి మా కులాలన్నిటికీ కూడా ఇన్ని పదవులు ఇచ్చి ఇంత అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రికి సపోర్టుగా, పార్టీకి సపోర్టుగా పనిచేస్తే మీరు ఓర్వలేరా? అంటే మీరే అధికారంలో ఉండాలా? మీరు మాత్రమే పదవుల్లో ఉండాలా? ఈ చిన్న కులాలు ఉండకూడదా? ఉంటే మీరు దాడులు చేస్తారా? పోలీసు వ్యవస్థ ఏమి నిద్రపోతా ఉందా? ఎన్నికల కమిషనే తెలుగుదేశం పార్టీ తొత్తు అయిపోయింది. పరిస్థితి 5 సంవత్సరాల్లో సురక్షితమైనటువంటి రాష్ట్రాన్ని ఈరోజు ఎన్నికల్లో ఉన్నతాధికారులందరినీ కూడా ఎక్కడెక్కడైతే నిజాయితీగా పనిచేసే అధికారులందరినీ తీసేసి తెలుగుదేశం పార్టీ తొత్తులందరినీ కూడా ఈరోజు పోలీసు వ్యవస్థలో వేసి చంద్రబాబు నాయుడు గారు తన బినామీ అయినటువంటి ఐ వెంకటేశ్వర్లు పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి జిల్లా రాష్ట్రంలో ఎస్పీలకి వీళ్ళందరూ కూడా పోలు చేయించి మేము గవర్నమెంట్ వచ్చేస్తాను, మీరు అందరూ కూడా దాడులు చేస్తే సైగ్గా ఉండండి పోలీసులు అని చెప్పారా? అంటే ఈరోజే ఈ పరిస్థితి ఉందే. రేపు ఇటువంటి వాళ్ళు అధికారంలోకి వస్తే ఏమన్నా ఈ కులాలు బతికేటటువంటి పరిస్థితి ఉందా? ఇప్పటికైనా కానీ ఎన్నికల కమిషనర్, గవర్నర్ జోక్యం చేసుకోవాలి. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మా మౌనము, మా మంచితనాన్ని చూస్తున్నారు. మేము తిరుగుబాటు చేస్తే మీరు ఇళ్లలో కూడా ఉండలేరు. ఈరోజు మీరు ఇంత పెత్తందారి వ్యవహారం చేసి రాజకీయంగా పోటీ చేసినావు, ఓట్లు ఇచ్చుకో, ఏజెంట్లు పెట్టుకొని చేసుకోవాలి. కానీ పిల్లల జాకెట్లు పంచాలి, లంగాలు పంచిన నువ్వు పంచలేదా? రాయచోటు నియోజకవర్గంలో మీరు డబ్బులు పంచకుండానే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చీరలు పంచలేదా? డబ్బులు పంచలేదా? నరసరావుపేట ఎంపీ మాట్లాడుతున్నావు, ఒరేయ్ యాదవ్ గొల్లోడా అని మా అనిల్ పైన మాట్లాడుతున్నా, నీ అంతు తెలుస్తుందా? నువ్వు వచ్చి ఇక్కడ పోటీ చేసేంత మొగోడివిరా అని. అంటే ఎన్నికలు అయిపోయిందాక వాళ్ళ మనసులో ఉన్నటువంటి కుల గజ్జి కడుపులో పెట్టుకొని ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ విధంగా కులాల పేర్లు పెట్టి మా నాయకులనే ఈ విధంగా దాడి చేస్తూ ఉంటే ఇంకా సామాన్యమైనటువంటి పరిస్థితులు ఏంది అనేటటువంటి పరిస్థితే. అందుకే ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పేద వర్గాలన్నీ కూడా ఒక్కటై చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కూటమిని తుప్పుగా ఓడియడం జరిగింది. ఇలా భవిష్యత్తు ప్రతిపక్ష హోదా ఉండే పరిస్థితి లేదు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ నిజాయితీగా వ్యవహరించి మా కులాలపైన దాడి చేసి, మా వారిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని కూడా ఈ సందర్భంగా పోలీసులకి, పెద్దలకు అందరూ కూడా మీ ద్వారా
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంబదూరు మండలం ఎగువపల్లికి చెందిన వడ్డే వెంకటేశులు తల్లి సుంకమ్మ వైసీపీకి ఓటు వేసినట్టు చెప్పడంతో కోపంతో ఊగిపోయిన వెంకటేశులు మద్యం సేవించి తల్లితో గొడవకు దిగాడు. మద్యం మత్తులో సహనం కోల్పోయిన కొడుకు తల్లి తలపై సుత్తితో కొట్టి చంపి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన సుంకమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సిఏఏ అమలు ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై ధ్వజమెత్తారు. భారత్కు వచ్చిన శరణార్థులకు సిఏఏ ద్వారా పౌరసత్వం కల్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. దేశ విభజన, ఇతర కారణాలతో దేశంలో చాలా ఏళ్లుగా శరణార్థులు ఇక్కడ జీవిస్తున్నారన్నారు. ఆ బాధితులకు కేంద్రం సిఏఏ ద్వారా పౌరసత్వం కల్పిస్తుందని, కానీ ఎస్పీ హస్తం పార్టీ ఈ చట్టంపై అసత్యం ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. सपा कांग्रेस जात पात के नाम पर गांव, गरीब, मजदूर, किसान का वोट लूट लेते थे। फायदा किसको होता था? ये जो वोट उठा करके ले जाते थे ना, मुट्ठी भर उन परिवारों को फायदा होता था। उनकी कोठियां बन गई, बड़े बड़े महल बन गए। उन्होंने किसी गरीब का मकान कभी नहीं बनाया, कभी किसान को कोई फायदा नहीं मिला। हमारी माताओं बहनों की चिंता पहले किसी सरकार ने की है क्या? गरीब की चिंता, गरीब का बेटा जब प्रधान सेवक बना, मेरे लिए सबसे बड़ा काम है गरीब को गरीबी से बाहर निकालना। ये हमारे किसान मोदी के आने के बाद अनाज पैदा करने लगे क्या? मोदी के आने पहले भी तो धान पैदा करते थे ना, अनाज पैदा करते थे ना। ये सोनिया जी की एक रिमोट वाली सरकार चलती थी मेरे आने के पहले। उनको पूछा, सुप्रीम कोर्ट ने कहा कि गरीबों को अनाज दे दो मुफ्त में। उस समय के प्रधानमंत्री ने कहा नहीं, हम गरीबों को एक रत्ती भर भी अनाज नहीं दे सकते। मोदी ये सब कैसे कर सकता है? मोदी ये सब कर सकता है आपके वोट की ताकत से। मोदी के साथ आपके वोट की मजबूती बनी हुई है। 25 मई को आपका वोट केवल मेरे अनन्य साथी डॉक्टर विनोद कुमार बिंद को, और जब आप वोट देंगे ना विनोद जी को, तो वोट सिर्फ उनको नहीं जाएगा, वो मेरे खाते में आ जाएगा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడ జేఎన్టీయూలో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జె నివాస్. జేఎన్టీయూ వద్ద బందోబస్తును మరింత పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలు. పల్నాడు, మాచర్ల, తాడిపత్రిలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై గవర్నర్ని కలిసిన టీడీపీ నేతలు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారి సేవలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.